జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ లీడర్లు వరుసపెట్టి అరెస్ట్ అవుతున్న దాన్ని బుక్లో రాసుకుంటా ఇంతకంతగా పగ తీర్చుకుంటా అంటారు. ఏంటంటారు ఇది? మరి అధికారంలో ఉన్నప్పుడు అన్యాయాలు చేసి, దౌర్జన్యాలు చేసి, దోపిడీలు చేసి, డెన్నలు పెట్టి, సెటిల్మెంట్ చేసి, భయభ్రాంతులు గురి చేసి, జనాల్ని హింసించి చేసినటువంటి కేసులు ఎక్కడ పోతే హిస్టరీలో అలానే ఉంటాయి. కాబట్టి ఒకటి అరెస్టులు జరుగుతూనే ఉంటాయి. ఈవేళ ఏమి తెలియని అమాయకుల్లో మాట్లాడితే జనాలు నమ్మే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారిని. మరి అరెస్ట్ అవరా? దోపిడీలు చేస్తారా? కబ్జాలు చేస్తారా? సెటిల్మెంట్లు చేస్తారా? మరి చేస్తే అరెస్టులు కాకుండా ఈవేళ కాబట్టి రేపొద్దున అరెస్ట్ అవుతామని చెప్పి అనుకోవాలి కదా. జీవితాంతం మీరే సీఎంగా ఉంటారని మీరు అనుకుంటే సరిపోతుందా? ప్రజలు అనుకోవాలి కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలన్నీ కూడా ఎంతో ఆశాస్పదంగా ఉన్నాయి. ఏదో నీతి అయిన పరిపాలన చేసినట్టు, నిజాయితీ పరిపాలన చేసినట్టు. ఇప్పుడు ఈవేళ అఘోరించి ఏమి లాభం చెప్పండి? పవన్ కళ్యాణ్ గారి లాంటి రాజకీయ నాయకుడు అసలు ఇండియాలోనే లేడు. వాస్తవంగా ఇప్పటి నుంచే కాదు, గత 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఆయన జనాల్లో ఉన్నారు కాబట్టి, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ తెలుసు కాబట్టి, ఆయన ప్రజారాజ్యం కానించి పనిచేస్తున్నప్పటికీ జనసేన పెట్టిన తర్వాత అతను కష్టపడి పార్టీని నిర్మించుకోవాలని ప్రయత్నం చేస్తుంటే, ఆయన సొంతంగా సంపాదించిన డబ్బులతో పార్టీని నడుపుకుంటూ పేద ప్రజలకు సాయం చేస్తుంటే, మనుషుల్లో గుర్తింపు తెచ్చుకుని, మంచివాడిగా గుర్తింపు తెచ్చుకుని, నిజాయితీపరుడుగా గుర్తింపు తెచ్చుకుని, మహానుభావుల్లా కీర్తించబడేటటువంటి వ్యక్తిని రాజకీయాల్లోకి రాకుండా దుర్మార్గంగా అడ్డుకోవాలని నీచాతినీచంగా నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలతో తిట్టించిన ఘన చరిత్ర ఇది కదా. మరి ఈవేళ ఏడ్చేం ప్రయోజనం? బోరగడ్డ అనిల్ అనేవాడు ఉచ్చనీచాలు లేకుండా పవన్ కళ్యాణ్ గారి బిడ్డలను కూడా తిడితే, ఆ రోజు మరి నీ చెవుల్లో ఏం పెట్టుకున్నావు, నీ నోట్లో ఏం పెట్టుకున్నావు? అరెస్ట్ చేయాలి కదా అలాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే నువ్వు ఈవేళ మీరు బాధపడేదానికి ఒక అర్థం ఉంటుంది. అలాగే చంద్రశేఖర్ రెడ్డి, మన దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక దుర్మార్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిని ఉచ్చనీచాలు లేకుండా తల్లిని తిడితే, అప్పుడు ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఒరే విధవా, ఇది మన సాంప్రదాయాలు కాదు, ఇది రాజకీయాల్లో సాంప్రదాయం కాదు, మనకు చెడ్డ పేరు వస్తుందని వాడిని మందలించుంటే వేళ మీరు ఏడ్చే ఏడుపుకి అఘోరింపుకి అర్థం ఉంటుంది. అంతేగాని అలాగే ఒక్కరా ఇద్దరా ముగ్గురా, పోసాని కృష్ణమురళి, పేర్ని నాని, ఈ నానీలు, వీళ్ళు, ఈ గొట్టంగాళ్ళు, రోజా, వీళ్ళంతా కలిపి పవన్ కళ్యాణ్ ఉచ్చనీచాలు లేకుండా తిడుతుంటే ఇది కరెక్ట్ కాదు రాజకీయాల్లో అని చెప్పుంటే ఈవేళ నీ నిజాయితీ, నీ ఏడుపు ఎవరికైనా అర్థమవుతుంది. అంతేగాని ఈవేళ వచ్చి రెడ్ బుక్ కాదు, నేను ఏదో బుక్ రాస్తాను అంటే, మరి నువ్వు బుక్ రాస్తే వాళ్ళు మాత్రం చెక్కబని చేసుకుంటా ఉంటారండి ఈ 4 సంవత్సరాలు. కాబట్టి మీరు చేసిన దుర్మార్గాన్ని, మీరు చేసిన అన్యాయాన్ని మీరు మనసులో పెట్టుకుని ఇప్పటికైనా మంచిగా మారి మనిషిగా మాట్లాడితే ఈ రోజుకైనా ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది. పూర్తిగా నమ్మరు నిన్ను, ఎందుకంటే మీరు పరిపాలన చేతగాక ఎలాంటి అన్యాయాలు చేశారో అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఇప్పటికైనా నేర్చుకోండి. ఎవరు మంచి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి ఈ రకంగా పరిపాలన చేస్తుంటే మీరు శభాష్ అనకపోయినా పర్లేదు, సైలెంట్గా ఉండండి చాలు.